హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మేతి వ్లాగ్స్. సో ఈరోజు రథోత్సవంలో భాగంగా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో వెండి రథంతో మాడవీధులన్నీ కూడా ఎంతో సుందరంగా ఆనందభరితంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు ఊరేగబోతున్నారు. దానికి సంబంధించిన వీడియో అనమాట ఈరోజు మనం చూడబోతున్నాం. ఇన్ని సంవత్సరాలు ఈ ఊర్లో ఉన్న నేను కూడా చూడలేదు ఈ రోజుటి వైభవాన్ని. ఇన్ని సంవత్సరాల తర్వాత మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ అమ్మవారి శాలలో అమ్మవారి అద్దాల మండపము ఎంతో ఆనందంగా వైభవంగా ఉంటుంది. ఈ అద్దాల మండపము, అందులో అమ్మవారు ఉంటారు. అమ్మవారికి ఇక్కడ జరగవలసిన పూజలన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో వెండి రథం అండి ఇది. గత కొన్ని సంవత్సరాలుగా వెండి రథంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు ఊరేగుతున్నారు. ఇది 9 అంతస్తుల గాలిగోపురము. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద 2వ గాలిగోపురం అనమాట. మొదటిది మంగళగిరి పానకాల స్వామి వారి గాలిగోపురము 10 అంతస్తులు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి గాలిగోపురము 9 అంతస్తులతోటి శ్రీకృష్ణదేవరాయలు వారు 1450-1500 సంవత్సరాల మధ్య దీనిని నిర్మించి అభివృద్ధి చేశారనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ వెలిసారండి. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వారు అభివృద్ధి చేశారు, ఈ గాలిగోపురాన్ని నిర్మించారు. ఇక్కడ టెంపుల్లో 2 స్తంభాలు ఉంటాయండి. వాటిని అన్నదమ్ముల స్తంభాలు అని అంటారు. అంటే ఈ గాలిగోపురం నిర్మాణం ఎలా చేయాలి అని ముందుగా నమూనాని 2 అన్నదమ్ములు ఒకళ్ళు చూసుకోకుండా నిర్మించారనమాట. 2 సేమ్ నిర్మించారనమాట. సో ఈ 9 అంతస్తుల గాలిగోపురం నిర్మించారు. సో ఇక్కడ అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారుగా పిలువబడుతున్నారు. ఇక్కడ స్వామివారు లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా పిలువబడుతున్నారు అనమాట. సో వీటి వెనకాల చాలా కథ ఉందండి. ఇక్కడ స్వామివారి స్థల పురాణం తెలుసుకుందాం. ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు ప్రతి శనివారం స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి రథసప్తమి వేడుకల్లో భాగంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలు 9 గంటల వరకు కూడా 7 వాహనాలతో సేవ జరిగిందండి. సూర్యవాహన సేవ, శేషవాహన సేవ, గరుడ వాహన సేవ, హనుమత్ వాహన సేవ, కల్పవృక్ష సేవ, వెండి రథ సేవ, చంద్ర సేవల్లో 1,00,000 నుంచి 2,00,000 మంది ఈ వెండి రథోత్సవ సేవలో పాల్గొంటారు. ఈరోజు మార్కాపురంలో స్వచ్ఛందంగా అక్కడ ఉన్న వ్యాపారులు, ప్రజలు అందరూ కూడా బంద్ పాటించి ఈ సేవలో పాల్గొంటారు. ఇక్కడ పల్నాటి బ్రహ్మనాయుడు అని మీకు తెలిసే ఉంటుందండి. ఆయన ఒకసారి యుద్ధంలో ఓడిపోతే ఆయన మనశ్శాంతి లేక చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న తర్వాత యుద్ధంలో పాల్గొంటే ఆ యుద్ధంలో గెలిచారండి. 4 యుగాల నుంచి స్వామివారు ఇక్కడే ఉన్నారండి. కలియుగంలో మార్కాపురంగా ఈ ఊరు పిలువబడుతుంది అనమాట. ఇక్కడ మార్కండేయుల వారు తపస్సు చేసుకుంటుంటే కేసుడు అనే రాక్షసుడు ఆయన తపస్సుకు భంగం కలిగిస్తూ ఉంటే మార్కండేయ స్వామి వారు శివుడిని తపస్సు చేశారంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై విష్ణుమూర్తికి తపస్సు చేసి పూజిస్తే చెన్నకేశవుడు స్వామిగా అవతరించారనమాట. చెన్న అంటే అందమైన రూపం అని పిలువబడుతుంది. మార్కండేయుల వారి పేరు మీదుగా ఈ ప్రాంతం మార్కండేయపురంగా పిలువబడుతుంది అనమాట. తర్వాత కాలంలో ఇక్కడ గొల్ల దంపతులు ఉండేవాళ్ళంటండి. వాళ్ళ పేరు మారన్న అనే దంపతులు ఉన్నారు. స్వామివారి సేవలో గర్భగుడిని నిర్మించారు. ఆ తర్వాత చెన్నకేశవ స్వామి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే ఎల్లప్పుడూ నీ పాదాల చెంత ఉండి వరాన్ని కోరుకున్నారంట. సో అప్పటి నుంచి వాళ్ళ పేరు మీదుగా పురంగా ఉన్న ఈ ఊరి పేరుని మార్కాపురంగా రూపాంతరం చెందిందనమాట. ఈ గుడిలో స్వామివారు దశావతారంతో నిర్మించారండి. కృష్ణదేవరాయలు వారి గుడి వారి హయంలో ఎంత అభివృద్ధి చేసి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టడానికి స్థల పురాణం ఇక్కడ ఉంది. మొట్టమొదట ఇక్కడ స్వామివారు మాత్రమే వెలిశారు. ఆ తర్వాత లక్ష్మీదేవి భూమిపైకి రావడానికి ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోతే బ్రహ్మదేవుడిని తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు గారు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని పూజించి ప్రార్థించమని చెప్తే ఇంద్రుడు ప్రార్థించి తన రాజ్యాధికారాన్ని, సిరి సంపదలను తిరిగి పొందాడంటండి. అందుకే ఇక్కడ అమ్మవారిని రాజ్యలక్ష్మి అమ్మవారుగా పిలుస్తారు. కోరిన కోరికలు తీర్చే అమ్మగా ఇక్కడ వెలిసి ఉందన్నమాట.
అప్పట్లో హస్తినాపురాది పీఠాధిపతులు ఇక్కడ స్వామివారి గురించి తెలుసుకొని రాయలసీమ వివిధ ప్రాంతాల్లో స్వామివారి వైభవాన్ని ప్రచారం చేశారు. రాయలసీమ చిట్ట చివరి ప్రాంతమైన మార్కాపురంలో వైభవంగా పాలిస్తూ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు ఉన్నారండి. ఈ గుడిలో వెండి బంగారు బల్లులు ఉంటాయి. బల్లి దోషాలను నివారిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేవండి, ఇక్కడ మాత్రమే శిలారూపంలో ఉన్నాయి. అలాగే నరసింహస్వామి షోడశ భుజాలతో, నరసింహస్వామి సుదర్శన చక్రంతో ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకలతో ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. భక్తుల కొంగు బంగారంగా అందరినీ స్వామివారు తన ఆశీస్సులు భక్తులకు అందించి కరుణిస్తున్నారండి. జై చెన్నకేశవ. ఈ రథం చుట్టూ స్వామివారు 3 రౌండ్స్ తిరిగిన తర్వాత రథాన్ని అధోరోహిస్తారండి. ఆ తర్వాత భక్తుల సేవలు అందుకోవడానికి ఆయన రెడీగా ఉంటారనమాట. ఇక్కడ నుంచి వీడియో అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు నాతో పాటు ఈ వైభవాన్ని తిలకించి ఆనందాన్ని అనుభవించండి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మీరందరూ ఆ వైబ్ని ఎక్స్పీరియన్స్ అవుతారని ఆశిస్తున్నాను. స్వామివారిని ఇలా రథంలోకి ఎక్కించడానికి ముందుగా 3 రౌండ్స్ వేసిన తర్వాత రథారోహణ చేస్తారండి. స్వామివారిని, అమ్మవారిని, శ్రీదేవి భూదేవి సవితంగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని పురోహితులు వారి స్వహస్తాలతో రథం పైకి తీసుకువెళ్ళి లోపల అలంకరణ చేస్తారండి, ఎవరు చూడకుండా. ఆ అలంకరణం ఎవరు అంటే చూస్తే ఆ భగవంతుడికి ఇంతమంది అలంకరణ ప్రియులు ఉంటారు కదండి. సో వాళ్ళందరి దిష్టి అలాంటిది స్వామివారికి తగలకుండా సో అట్లా అడ్డుతెర వేసి స్వామివారిని స్వర్ణాభరణాలు, నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని సమర్పించి పూదండలతోటి, రకరకాల రంగురంగుల పూల దండలతోటి స్వామివారిని అలంకరించి ఆ తర్వాత భక్తుల దర్శనార్థము రథోత్సవం ఓపెన్ చేస్తారనమాట. సో ఆ తర్వాత మాడవీధుల్లో ఉన్నటువంటి ఎటువంటి 4 అయితే మాడవీధులు ఉంటాయండి. ఆ 4 మాడవీధుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోలాటము, రకరకాల విన్యాసాలు జరుగుతూ ఉన్నాయండి. ఆ విన్యాసాలు చూసి ఆ వైబ్ని మనం ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా డ్యాన్స్ వేయాలన్నంత ఊపు వస్తుంది. ఆ భగవంతుడు మనలో ఆనందాన్ని రెట్టింపు చేసి రోమాంచితంగా ఉంటుంది, పులకరించిపోతామండి. అంతటి వైభవంగా ఉంటుంది రథోత్సవం అనేది. మార్కాపురం రథోత్సవం అనేది చాలా ఫేమస్, కానీ చాలా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ఇలా ఆటపాటలతోటి స్వామివారి రథోత్సవం జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే ఒక పక్క స్వామివారి అలంకరణ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే రథానికి అలంకరణ, స్వామివారికి అలంకరణ, చుట్టూ బందోబస్తుగా ఉన్నటువంటి పోలీసులు తీసుకునే కట్టుదిట్టమైన చర్యల మధ్య స్వామివారి రథోత్సవం జరుగుతుందండి. డ్రోన్స్ ఇవన్నీ కూడా, పోలీస్ జాగిలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా కట్టుదిట్టంగా ఎంతో భద్రతల మధ్య స్వామివారి రథోత్సవం జరుగుతుందండి. ఇది కొంచెం పొద్దుగుకే టైంలో అనమాట. ఇప్పటికీ జనాలు ఇంతమంది ఉన్నారు కదా, కొంచెం సేపు ఆగండి. మాడవీధులు పట్టకుండా ఎంతమంది జనం వచ్చారంటే అంతమంది జనం, ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అసలు ఇంతమంది జనాన్ని మన లైఫ్లో నేను చూడలేదు ఎప్పుడు కూడా. అంతమంది జనము, స్వామివారి ఊరేగింపు, ఒక పక్క తప్పెట్లు, ఒక పక్క డ్యాన్సులు, ఒక పక్క స్వామివారి భక్తుల స్వామికి ఇచ్చే హారతులు, వీటన్నిటి మధ్య స్వామివారి ఊరేగింపు జరుగుతుందన్నమాట. ఈ ఊరేగింపులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి తమ కోరికలు చెప్పుకోండి. దర్శనం కలిగినంత మాత్రానే స్వామివారు భక్తుల కోరికలని తీరుస్తారనమాట. ఇంతటి వరకు మీరు చూసిన వీడియో ఒక ఎత్తు అయితే ఇంక నుంచి చూసే వీడియో ఒక ఎత్తు. ఆ వైబు చెప్పడానికి లేదండి, చూడడమే అంతే. చూసి మీరు కూడా స్వామివారి వైభవాన్ని తెలుసుకొని అనుభవిస్తారని కోరుకుంటున్నాను. ఈ రథోత్సవంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే రథసారథిగా ఉండి ఈ రథోత్సవాన్ని ఆ చెన్నకేశవ స్వామిని ఊరేగింపుగా చేస్తారని ప్రతీతండి. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు కూడా వచ్చారండి రథోత్సవాన్ని ప్రారంభించడానికి. ఆ తర్వాత స్వామివారి రథోత్సవం అనే ఊరేగింపు అనేది జరుగుతుంది. ఈ వీడియోలో ఉంటారు, గమనించండి. అంటే
ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి భక్తులే. స్వామివారు అందరినీ సమానంగా తన ఆశీస్సులు అందిస్తారండి. ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ భిన్నాభిప్రాయాలు కానీ జరగకుండా గుడికి సంబంధించిన వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇంతమంది జనాలు, ఇంతమంది హోలాహలం మధ్య స్వామివారి రథోత్సవం సాగుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి, తరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నా మొట్టమొదటి వీడియో నేను ఏదైనా స్వీట్ చేసి పెడదామనుకున్నా, కానీ స్వామివారే నా మొట్టమొదటి వీడియో అవుతారని నేను ఎప్పుడు అనుకోలేదండి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక స్వామివారి వైభవాన్ని తెలుపుతూ చేసిన ఈ మొట్టమొదటి వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. స్వామివారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ సమ్మేటి వ్లాగ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.